హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు నేను లెగ్చేలోపు మా మమ్మీ మంచిగా వంకాయ బంగాళదుంప కర్రీ అయితే వండేశారు. మా మమ్మీ షాప్కి వెళ్ళేలోపు మేము ఇంకా లెగం కూడా ఆ లోపే వండేశారు. అండ్ ఇంకా వేడివేడిగా రైస్ అండ్ మా అక్కకి ఇష్టం అని చెప్పేసి పల్లీల చట్నీ కూడా చేశారనమాట. ఇంకా దానికి కాంబినేషన్ ఇడ్లీ. ఇంక ఇలా చేస్తే లావ్ అవ్వకుండా ఏమవుతాము. ఇంకా తర్వాత అయితే నన్నారి షర్బత్ మీలో ఎంతమందికి తెలుసు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం వినడం. దీన్ని సోడాతో ఆర్ కూల్ వాటర్తో అయితే ప్రిపేర్ చేసుకుంటారు. దీనికి లెమన్ అయితే కంపల్సరీగా ఉండాలంట. ఇది 1 కప్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం సోడా వేసేసుకోవడమే. సోడా వేసుకుని అండ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవడమే. ఇది వచ్చేసి టేస్ట్ చాలా బాగుందన్నారు మా మమ్మీ. మీలో ఎంతమందికి తెలుసు నాకైతే అస్సలు తెలీదు. సో అందుకే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. ఇంకా మా చెట్టుకైతే మల్బరీ కాయలు అయితే కాసాయి. అండ్ అవి ఏంటో ఇంత చిన్న చిన్నగా కాస్తున్నాయి అనమాట. అండ్ ఉన్నాయి, మేము తిన్నాము. ఇంకా మిగిలినవన్నీ మా ఉడతలు అనేవి తినేస్తూ ఉంటాయి. యాక్చువల్లీ చాలా పెద్ద కాసేవి. ఇంకో పోత అయితే చాలా ఉంది. మీలో ఎంతమందికి మల్బరీస్ ఇష్టమో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో.